హై వ్యూవర్స్, చాలా సింపుల్గా ఈ వీడియో నేను ఇస్తున్నా. బట్ టాపిక్ మాత్రం చాలా పెద్ద టాపిక్. వీడియో అయితే 1.5 minute 2 minutes కంప్లీట్ చేద్దాం. కీర్తి సురేష్ రేపు 25వ తారీఖున బేబీ జాన్ అని చెప్పేసి మా తమిళంలో తేరి అని వచ్చింది. సమంత అండ్ విజయ్ది, మన తెలుగులో పోలీసుడు అని వచ్చింది. సినిమా చాలా బాగుంటుంది. ఇది వరుణ్ ధావన్ అండ్ కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా, ఐ థింక్ అట్లీ అనుకుంటా దర్శకుడు, బాలీవుడ్లో హిందీలో రిలీజ్ కాబోతాం. దానికి ప్రమోషన్ యాక్టివిటీస్ చేస్తున్నారు. కీర్తి సురేష్ కొద్ది రోజుల క్రితం, మహా అయితే 2-3 రోజులు 4-5 రోజులు అవుతుంది, పెళ్లి చేసుకుంది. హిందూ సాంప్రదాయంలో పెళ్లి, ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి క్రిస్టియన్ సాంప్రదాయంలో కూడా పెళ్లి. ఎందుకంటే అబ్బాయి వచ్చేసి క్రిస్టియన్, అమ్మాయి వచ్చేసి హిందూ. ఓకే ఫైన్. ఆమె ప్రమోషన్ యాక్టివిటీస్కి వచ్చింది. మెడలో పసుపు తాడు, మంగళసూత్రం, ఒంటి మీద డ్రెస్ చూస్తే ఈమె కొత్త పెళ్లి కూతురా, ఈమె ప్రమోషన్ చేయడానికి వచ్చిందా అన్న ఫీలింగ్ కొంతమందికి వస్తే, ఇంకొంతమందికి మెడలో తాలిబొట్టును కూడా ఏదో ఒక ఆభరణం అన్నట్టుగా ధరించింది తప్ప, ఒంటి మీద ఆ బట్టలు చూస్తే ఎవడో కొత్త పెళ్లి కూతురు అనుకోడు. సౌత్ ఇండియా వాళ్ళు సంప్రదాయాలకు విలువిస్తారని అందరూ అంటూ ఉన్నారు. ఇప్పుడు కీర్తి అలాగే అంటున్నారు కదా, ఒరే పిచ్చోళ్ళారా, సంప్రదాయానికి విలువిచ్చేటట్టయితే కొత్తగా పెళ్ళినటువంటి స్త్రీ ఒంటి నిండా బట్ట కట్టుకునేది, ఒళ్ళు కనపడకుండా దాచింది, ఒళ్ళంతా ఆరబోస్తూ ఒంటి మీద ఆ తాలిబొట్టు తాడు కనిపిస్తే అదేదో గొప్పగా ఫీల్ అవుతున్నట్టు ఎరుబాగులని నాకు అనిపించింది. కొంతమందికి అదే అనిపించింది లేదో కింద కామెంట్ తెలియచండి. వీడియో క్లోజ్ చేస్తున్నా. ప్యూర్లీ మెడలో తాలిబొట్టును కూడా తన సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటుంది, పబ్లిసిటీ కోసం వాడుకుంటుంది. కొత్తగా పెళ్ళినటువంటి ఆమె ఆ రకమైనటువంటి వస్త్రధారణలు ప్రమోషన్ రావడం అంటే కరెక్టే కాదు. మరలా ఇక్కడ ఆడవాళ్ళు వచ్చేసి ఫెమినిజం వచ్చేసి మా బట్టలు మా ఇష్టం ఇలా అనకండి. హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తుంది. చూసారా, సౌత్ ఇండియాలో మాత్రం ఇలా ఉంటారు. చాలామంది మెడలో తాలిబొట్టు తాడు తీసుకొస్తారు. బట్ చూసారా, అంత పెద్దగా ఉన్నటువంటి తాలిబొట్టు తాడు, పచ్చతాడు అలాగే కనిపిస్తుంది. పసుపు పచ్చతాడు, గ్రేట్ అంటున్నారే, మీకు దండం అయ్యా. ఇప్పటికన్నా మారండి. ఏ రకంగా సంప్రదాయాలకు విలువ ఇవ్వటం అంటే ఏంటో, బయట 10 మందికి కనిపించినప్పుడు ఎలా ఉండాలి ఏంటో క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు ఎదుగులో పొగలండి. అంతే తప్ప అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా ఉన్నా కానీ మెడలో తాలిబొట్టు కనిపిస్తుంది కదని చెప్పేసి పొగడత మాత్రం చేయకండి. సీరియస్లీ కీర్తి సురేష్ చూసి నాకైతే ఏంట్రా, కొత్తగా పెళ్ళయి ప్రమోషన్స్కి వచ్చినప్పుడు మెడలో తాలిబొట్టు చూపిస్తుంది తప్ప ఒళ్ళు దాచుకోవాలి, పద్ధతిగా ఉండాలని ఇది ఆమెకు లేకపోయిందని చాలా బాధిస్తుంది నాకైతే. వాళ్ళ వ్యక్తిగతమే, సెలబ్రిటీలు కదా, ఫాలో అవుతారు కదా జనాలు, అందుకే చెప్తూ ఉన్నా.